ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. సీనియర్ నాయకులు జనసేన వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ నెలాఖరులోగా ముద్రగడ జనసేనలో చేరే అవకాశం ఉంది. పిఠాపురం అసెంబ్లీ నుంచి ఆయన కుమారుడు గిరి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. రాష్ట్ర వ్యాప్త ప్రచారంలో పవన్ వెంటే ముద్రగడ సభల్లో పాల్గొనున్నారు. అధికారం చేపట్టాక ముద్రగడ హోదాకు తగ్గట్టుగా పదవిచ్చే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ వర్మ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ వర్మతో. ఎప్పటి నుంచో ముద్రగడ పార్టీలోకి వస్తున్న ప్రచారం సాగుతోంది. ఇంకా ఆ సమయం ఆసన్నమైందనుకోవచ్చా? ఎప్పుడు ముద్రగడ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది? మార్నింగ్ ఎప్పటి నుంచో అనూహ్యంగా జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలన్నీ రోజుకో మలుపు తిరుగుతూ ఉంటే వైసీపీకి రోజుకో దెబ్బ తగులుతూ భారీ షాకులు చూపిస్తున్నటువంటి ఏదైతే టీడీపీ జనసేనకు సంబంధించి పూర్తిగా కూడా అక్కడ కాపు ఉద్యమ నేత అప్పటి వరకు వైసీపీలో కొనసాగుతారు, వైసీపీలో సీటు వస్తుంది, ఖచ్చితంగా వైసీపీ నుంచే తన ప్రయాణం సాగిస్తారు అని అందరూ ఊహించుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా ముద్రగడ అనూహ్యమైన నిర్ణయం తీసుకోవడం, అటువైపు జనసేన వైపు ఆయన అడుగులేయడం, దానికి తగ్గట్టుగా జనసేన నేతలతోనే చాలాసార్లు అంటే గడిచిన 2 వారాల నుంచి కూడా జనసేన నేతలు 2-3 సార్లు కలిసిన పరిస్థితిలో పూర్తిగా కూడా ఆయన ముహూర్తం ఇంకా ఖరారు చేయడమే తర్వాత జనసేనలో చేరతారని తొలుత భావించారు అందరూ. ఆ విధంగానే అడుగులు వేస్తున్న పరిస్థితి. అయితే ఈ నెల 20వ తేదీని పవన్ కళ్యాణ్ స్వయంగా కిర్లంపూడి వచ్చి ముద్రగడని పార్టీలోకి ఆహ్వానిస్తారన్నారు. అటు తర్వాత 22 రామ్ జన్మభూమి ఏదైతే అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత నిన్న రావాల్సి పవన్ కళ్యాణ్ వస్తారు, ఖచ్చితంగా ముద్రగడను ఆహ్వానిస్తారని చెప్పిన తర్వాత కొన్ని అనూహ్య పరిణామాల తర్వాత పూర్తిగా కూడా మంగళగిరి వేదికకి అయితే ముద్రగడ పవన్ సమక్షంలో పార్టీలో జాయిన్ అవుతారు, లేదంటే కిర్లంపూడి వస్తారన్నది. అది ఎప్పుడన్నది ఒక స్పష్టత రాకపోయినా అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెలాఖరున ముద్రగడ అంటే ఈ నెల 30వ తేదీన పూర్తిగా ముద్రగడ జనసేన పార్టీలోకి చేరబోతున్నారు ఖచ్చితంగా 100% అని చెప్పి ఆయన అనుచర వర్గం ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా ఈ నెల 30వ తేదీన పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ కండువా కప్పుకుంటారు. అయితే ఆయన కుమారుడు గిరికి సంబంధించి ఏదైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి, అసెంబ్లీ నియోజకవర్గం ఆయన కేటాయిస్తారని ఒక సమాచారం ప్రచారం కూడా కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా కూడా ఎందుకంటే వైసీపీ అసమ్మతి పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా పెరిగిందని చెప్పాలి. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే పెండిన దొరబాబుని మార్చడం, అలాగే కాకినాడ ఎంపీని అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించింది. ఇద్దరు పంచాయతీ కూడా సీఎంఓకి చేరడం, అటు తర్వాత ఏం జరిగిందన్నది ఇంకా ఒక స్పష్టత రాకపోవడం, పూర్తిగా సీటు నాదే అని సిట్టింగ్ ఎమ్మెల్యే పెండిన దొరబాబు చెప్తున్నప్పటికీ ఆయనతో కలిసి ఐక్యంగా వెళ్లేందుకు కొన్ని అవాంతరాలు ఉన్నాయని చెప్పి కాకినాడ ఎంపీగా ఇప్పుడు ఇన్ఛార్జిగా ప్రకటించినటువంటి వంగా గీత ప్రస్తుతం సీఎంఓకి చెప్పడం, అటు తర్వాత వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదరని కారణంగా అక్కడ పార్టీ అగమ్య గోచరంలో ఉందని ఉండడం పరిస్థితి. అక్కడ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో బలంగా జనసేన పార్టీ ఉందని సమాచారంతో పూర్తిగా కూడా అక్కడి నుంచే ముద్రగడ పద్మనాభం కుమారుడిని అక్కడ అసెంబ్లీ స్థానం నుంచి దింపి జనసేన పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా సీటు గెలుస్తామన్న ఒక ధీమా వ్యక్తం చేస్తున్న జనసేన శ్రేణులు పూర్తిగా కూడా ముద్రగడ కుమారుడికి అయితే అసెంబ్లీ సీటు ఇవ్వడం. అయితే ఈ విషయానికి సంబంధించినంత వరకు కాకినాడ ఎంపీ నుంచి తాను పోటీ చేస్తానని కూడా ముద్రగడ జనసేనాన్ని తన అనుచరుల ద్వారా కోరినప్పటికీ పూర్తిగా దాన్ని నిరాకరించి ఏదైతే పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రోజుకి 3 పార్లమెంటు స్థానాల్లో సభలు ఏర్పాటు చేసుకుని విస్తృతంగా సభలు నిర్వహించేలో భాగంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్న నేపథ్యంలో ప్రతి సభలోనే ముద్రగడని పక్కన పెట్టుకుని ఈ సభలన్నీ నిర్వహించాలి. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన హోదాకి తగ్గ సముచిత స్థానం ఖచ్చితంగా అయితే కల్పిస్తామన్న ఒక ప్రణాళిక ఇప్పటికే రచన చేసినట్లు దానిలో భాగంగానే ఈ నెలాఖరునే ముద్రగడ పార్టీలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఆయనకి నచ్చజెప్పి అసెంబ్లీ సీటు కుమారుడికి ఇచ్చి ఖచ్చితంగా గెలిచే సీటు పిఠాపురంలో ఖచ్చితంగా పిఠాపురంకి సంబంధించిన నియోజకవర్గం ఎప్పటి నుంచో కాపు సామాజిక వర్గానికి పూర్తిగా కూడా కొమ్ము కాస్తూ వస్తున్న పరిస్థితిలో ఏదైతే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంది, జనసేన అందులోని పూర్తి స్థాయిలో బలంగా ఉన్న నేపథ్యంలో ఆ సీటు ముద్రగడ కుమారుడికి కేటాయిస్తే ఖచ్చితంగా గెలిపొస్తుంది. ఆయన కోరినట్లుగా జనసేనలోకి వచ్చినందుకు ఆయనకు కొంతమేర ఊరట. ఏదైతే ఇప్పటివరకు ఆయన కాపు ఉద్యమ నేతగా పూర్తి స్థాయిలో కాపుల రిజర్వేషన్ అంశానికి సంబంధించి పోరాటం చేస్తున్నలో ఎక్కడా కూడా సఫలీకృతం కాని నేపథ్యంలో అన్ని పార్టీల్లోనే మోసపోయిన పరిస్థితుల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రూపంలో మళ్ళీ పార్టీలోకి వస్తే ఖచ్చితంగా తన కోరిక నెరవేరుతుంది, చిరకాల వాంచి తీరుతుందన్న ఉద్దేశంతో ఆయన జనసేనలోకి రావడం, పూర్తిగా కూడా వైసీపీ నేతలు బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళని వారిస్తూ వాళ్ళని కలిసేందుకు కూడా మాట్లాడేందుకు కూడా ఇష్టపడిన ముద్రగడ పద్మనాభం
ఈ నెలాఖరున అయితే ఖచ్చితంగా జనసేన పార్టీలోకి అయితే జాయిన్ అవుతారు. పవన్ కళ్యాణ్ సమక్షంలోనే జాయిన్ అవుతారు. అటు తర్వాత ముద్రగడతో పవన్ కళ్యాణ్ చర్చించి కుమారెడ్డికి పిఠాపురం సీటు కేటాయించడం, ఈయనకి ఏదైతే సభల వెంట పూర్తిగా పవన్ ప్రసంగించే సభల్లో పూర్తి తన వెంటే ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంలో పర్యటనలో భాగంగా ముద్రగడతో పాటు ప్రయాణం చేసి ఆ తర్వాత సముచిత స్థానాన్ని ఆయనకు వ్యక్తి హోదాకి తగ్గ ప్రత్యేక స్థానాన్ని అయితే కల్పించాలని పవన్ కళ్యాణ్ యోచించినట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా సమాచారం తెలుస్తుంది. ఏదన్నా ఇప్పటి వరకు ఈ పార్టీకే జాయిన్ అవ్వాల్సి 20వ తేదీ లేదా 23వ తేదీ అంటే గడిచిన 20వ తేదీ 23వ తేదీలో ముద్రగడ జాయిన్ అవుతారన్న ఇప్పటి వరకు వచ్చిన వార్తలకి పూర్తిగా కూడా దాన్ని ఈ నెల 30న అయితే ఖచ్చితంగా పార్టీలో చేరతారు. ముద్రగడ జనసేనలు చేరిన తర్వాత ప్రణాళిక అయితే ఉంటుంది. అయితే ఒకవైపు ముద్రగడ కాకినాడ ఎంపీ సీటు కావాలని కోరుతున్నప్పటికీ అక్కడ నుంచి ఏదైతే పొత్తులో భాగంగా జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఇప్పటికే సీటు ఒకరికి కేటాయించిన నేపథ్యంలో అది సాధ్యపడిన అంశంగా కాబట్టి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సముచిత స్థానాన్ని అయితే ఇచ్చేందుకు ప్రణాళిక అయితే సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నెల 30ని ముద్రగడ అయితే పార్టీలో చేరుతున్నట్టు జనసేన పార్టీ వర్గాలు అలాగే ముద్రగడ అనుచరులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ వర్మ.